మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి కంగ్రాచులేషన్ అండి. 100 days కంప్లీట్ అయిన సందర్భంగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన మార్క్ అనేది అందరికి చూపించారు. ఆయనే ఉండడం వల్ల ఎంతో మందికి చాలా ఉపయోగపడ్డారు. మన ఎస్పెషల్లీ మన విజయవాడలో మనం చూసాము, ఎంతో మంది ఎంతో సఫర్ అయ్యారు. ఆయన దగ్గరుండి ఆయన ముందుకు నడిపించిన తీరు చాలా మంది అభినందించదగ్గ విషయం. అది ల్యాండ్ టైటిలింగ్ గురించి, యాక్టర్ రద్దు గురించి మీరు ఏమంటారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కరెక్ట్ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారండి. మన గవర్నమెంట్ రాగానే మొత్తం ప్రీవియస్ ఏదైతే ఉందో మొత్తం దాన్ని రద్దు చేసి పడేసి భూ హక్కుదారులకి ఏదైతే ఉందో వాళ్ళందరికీ న్యాయం చేకూర్చి వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడటం జరిగింది. అందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల గురించి మీరేం చెప్తారు? పెన్షన్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి డే 1 నుంచి వాళ్ళు దాని మీద కట్టుబడి ఉన్నారండి. రాగానే దాన్ని ఇమీడియట్గా దాన్ని అమలు చేశారు. అమలు చేయడం వల్ల ఎంతో మంది నిరవబీపీ ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ వృద్ధులు కానీ వాళ్ళందరూ చాలా బెనిఫిట్ పొందారు. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండి. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే విజయవాడ లేదండి ఈ రోజున. ఎందుకంటే ఆయన ఏదైతే ఫ్రమ్ ది బిగినింగ్ వరదలు స్టార్ట్ అయిన కాడ నుంచి అహర్నిశలు కష్టపడుతూ అందరినీ అధికార యంత్రాంగాన్ని మొత్తం దగ్గరుండి నడిపారండి. దానివల్ల ఏంటంటే ఎంతో మంది ప్రాణాలతో కాపాడటం జరిగింది. ఆస్తి నష్టం ఎలాగో జరుగుతుంది, దాన్ని తగ్గించారు చాలా వరకు. బాబు గారు ఉండటం వల్ల అది సాధ్యమైందండి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. అంటే చాలా తక్కువ పీరియడ్ కాబట్టి 100 days అంటే ఇది మినిమం పీరియడ్, అందుకని బాగానే పనిచేస్తుంది. ఇప్పటికైతే మాత్రం ఏమి దాని మీద ఆరోపణలు చేయడానికి ఏమి, ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినాయి. పైగా ఈ 100 daysలోనే ఫ్లడ్స్ కూడా వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పలేము, కానీ వాళ్ళకి ఫ్లడ్స్కి కావాల్సినంత వరకు వాళ్ళకి మేలు జరిగింది. ఆ మేలు జరిగింది. మామూలుగా ప్రభుత్వం మాత్రం బాగానే పనిచేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆ బాధ్యతలో నేను కూడా ఒకటి. ప్రభుత్వం చాలా బాగా పరిపాలిస్తుంది, చాలా బాగుంది. కాకపోతే ఇంకా నేరస్తులందరూ ఇంకా చాలా మంది బయట తిరుగుతున్నారు. వాళ్ళందరినీ ఎంత తొందరగా వెళితే అంత తొందరగా లోపలిచ్చి శిక్షిస్తే జనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వరదలు వచ్చినాయి, ప్రకృతి వైపరీత్యాలు, కానీ చంద్రబాబు నాయుడు ఎక్సలెంట్ గా చేశారు. ప్రపంచంలో ఇంకా ఆయన లాగా ఎవరు చేసేవాడు ఎవరు ఉండడు. మెగా డిఎస్పీ దాని గురించి చాలా మంచి జాబులు రావడం కావాల్సి 100 రోజుల పరిపాలన బాగుంది. అన్నా క్యాంటీన్ గురించి మీ స్పందన? అన్నా క్యాంటీన్ కూడా బాగుంది. మొన్న వచ్చిన వరదల్లో చంద్రబాబు గారు బాగా పనితీరు చేశారంట, మరి దానిపై మీ బాగా చేశారు. పింఛన్ల గురించి మీరేమంటారు? పింఛన్ రిటైర్డ్ ఎంప్లాయీ, మా పింఛన్ అయితే కొత్త తారీఖు పడుతుంది. మాకన్నా ముందే వాళ్ళకు కూడా ఇస్తున్నారు. 4000 పెన్షన్ కూడా నెల నెల పెన్షన్ ఇచ్చేస్తున్నారు ఇంటికి వెళ్ళి. చంద్రబాబు గారు దాదాపు 10 రోజులు విజయవాడలోనే పర్యటించిన పరిస్థితి, దాని గురించి ఏం చెప్తారు? గతంలో ఎప్పుడైనా చూసారా? ఆయన ఉన్నప్పుడు ఇదివరకు మన ఎట్లా హిమాచల్ ప్రదేశ్ లో కొండవాళ్ళు అప్పుడు ఎట్లా చేశారో మళ్ళీ ఇప్పుడు దానికన్నా ఎక్కువ చేశారు. 1వ తారీఖుకే పెన్షన్లు పడుతున్నాయి, శాలరీస్ పడుతున్నాయి. దీని గురించి పడుతున్నాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నాకు పెన్షన్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కొత్త తారీఖు పడిపోతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉంది? ప్రస్తుతం బానే ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ పాలనపై మీరేమంటారు? ఈ పాలన 100% బాగుంది. అంటే మొదటి తారీఖే పెన్షన్లు పడుతున్నాయి, శాలరీస్ పడుతున్నాయి, వీటి గురించి ఏమంటారు? క్రితం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ పంచడం కష్టం అన్నారు. కానీ వాడి వితౌట్ వాలంటీర్స్ ఒక రోజు ముందే ఇస్తున్నారు సెలవు. అయితే 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖు ఇస్తున్నారు అమౌంట్. కాబట్టి పనిచేసే వాళ్ళు ఉంటే స్టాఫ్ తగ్గిన వర్క్ జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే విజయవాడ ఫ్లడ్స్ వచ్చింది. అంటే చాలా ఎప్పుడు విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడవంటి ఫ్లడ్స్. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి 10 రోజులు అక్కడే ఉండి పర్యటించిన పరిస్థితి. దీన్ని మీరేం చూస్తారు? ఆయన కాబట్టే చేయగలగాడు, లేకపోతే వాళ్ళు నేరాలు ఉండేవాళ్ళు ఇప్పటివరకు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే చేయగలగాడు. అప్పుడు ఉదూదప్పుడు వైజాగ్ కానీ ఇవాళ ఇది కానీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన లాస్లకు కూడా అమౌంట్ డిక్లేర్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే వాళ్ళు మళ్ళీ లేక నేరాలు ఉండేవాళ్ళు. టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేసి మన ఇండియాలో సీఎం గా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయనకి అలాంటి ఐడియాసే వస్తాయి. వీలైనంత తొందరగా ఖర్చు తక్కువ, తొందరగా పని అయ్యేటట్టు.
ప్రస్తుత గవర్నమెంట్ గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా అదొక రికార్డు, రీసెంట్ గానే ఒక రికార్డు క్రియేట్ చేసిన పరిస్థితి. గ్రామ పంచాయతీలు మళ్ళీ పునర్వైభవం రావడం, మళ్ళీ పాత రోజులు రావడం ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా గ్రామ పంచాయతీలు డెవలప్ అయితేనే దేశం డెవలప్. గత 5 సంవత్సరాలు వాళ్ళకి రైతులు వేయడానికి కూడా డబ్బులు లేవు, కానీ ఇలా ఇంకా చెయ్యాలి, చేస్తేనే డెవలప్. సరే, ప్రస్తుతం అమరావతి రాజధానిలో ఐటీ సెక్టర్ కానీ రిమైనింగ్ ఏ సెక్టార్స్ ఇప్పటి వరకు అయితే లేవు, వస్తాయని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా వస్తుంది. ఏంటి అంత నమ్మకం? ఎందుకంటే తీసుకొచ్చి కంపెనీస్ ను వాళ్ళ కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి డెవలప్ చేసి నిరుద్యోగులు తగ్గకపోతే డెవలప్ కాదు స్టేట్. అందువల్ల డెఫినెట్ గా కంపెనీస్ వాళ్ళు మన ఈ గవర్నమెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా 20 lakhs జాబ్స్ అని అనౌన్స్ చేశారు కదా. కనీసం కొంత గొప్ప ఇవ్వకపోతే కంపెనీలు రాకపోతే అవి కావు కదా, కాబట్టి డెఫినెట్ గా వస్తాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు విదేశాల్లో చిక్కుకున్న యువత వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఇండియా తీసుకురావడం జరిగింది, వాళ్ళ స్వస్థలాలకి చేర్చడం జరిగింది. దీని ప్రభుత్వం ఇంత త్వరగా రియాక్ట్ అవ్వడాన్ని మీరు ఎలా విధంగా చూస్తారు? అది స్పెషల్ గా లోకేష్ గారు దాన్ని యాక్టివ్ చేసుకొని చేస్తున్నాడు. లోకేష్ గారు చేస్తున్నారు మెయిన్. మేము పేపర్లో చూసేదే కానీ యాక్చువల్ గా తెలియదు కదా. కానీ ఆయన ఎవరన్నా ఏదన్నా కంప్లైంట్ ఉంటే ఆయనకి వెళ్ళి చెప్తున్నారు, తీసుకొచ్చిస్తున్నారు. ఆయన వాళ్ళు వీలైనంత వరకు మ్యాజిక్ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అని ప్రజా దర్బారు, ప్రజా అభిప్రాయ సేకరణ, వాళ్ళ దగ్గర పత్రాలు సేకరించడం, వాళ్ళ సమస్యలు క్లియర్ చేయడం, ఇవి నామమాత్రంగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా, చిత్తశుద్ధిగా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? యాక్చువల్ గా లోకేష్ గారు నిన్న ఆయనకు వచ్చిన ప్రజాదర్శలో వచ్చిన అప్లికేషన్స్ అన్ని ఏ మినిస్టర్ ఆ మినిస్టర్ కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. నేను అది టీవీలో చూసాం మేము. మీరు అది వాటిని చేసి సార్ట్ అవుట్ చేయండి అంటే ఆయన చూసుకోవడమే కాదు, ఏ సెక్షన్ లో పోయి ఆ సెక్షన్ వస్తున్నాడు ఆయన. మూడు పార్టీలు కలిసిన గవర్నమెంట్ ని ఇలాగ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ 100 days లో చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా లేకుండా చేస్తున్నారండి. వాటర్ నిన్న అదే సేమ్ ఈ 15 రోజుల నుంచి విజయవాడలో స్ప్రెడ్ వాటర్ విపరీతంగా వచ్చిందండి. 25 దాదాపు నియోజకవర్గాల్లో వాటర్ వచ్చేసింది. 25 వార్డులు అండి. ఆ వార్డులు చాలా బాగా చేశారండి. దానికి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ అధ్యక్షుడు పురంధరేశ్వరి గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెన్షన్లు వచ్చేదండి, కొత్త గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగే 7,000 రూపాయలు ఇస్తామన్నాండి. ఎలక్షన్లో చెప్పారు. మేము వచ్చింది మార్చి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చారండి. దానికి అవ్వలకి, తాతలకి అందరికి చాలా హ్యాపీగా ఉందండి. తర్వాత ఇప్పుడు ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అదే అంతకుముందు గవర్నమెంట్ ఉంది 3,000 రూపాయల నుంచి 2,000 నుంచి 3,000 చేయాలంటే సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచి ఇస్తా అన్నాడు. అట్లా నెలకి సంవత్సరానికి 250 రూపాయలు చేశాడు అండి. ఆ లోగడ పాత గవర్నమెంట్ లో చాలా అవ్వలకి, తాతలకి చాలా అన్యాయం చేశాడండి. గ్రామ పంచాయతీలు నెంబర్ 1 అండి. గ్రామ పంచాయతీలు సీఎం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 గా చేస్తున్నాడు. అసలు గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా చేశాడండి జగన్ గవర్నమెంట్ లో. గ్రామ పంచాయతీ గ్రామాలకు ఒక గ్రామానికి 1,00,000 రూపాయలు కూడా లేవండి. కనీసము కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవండి పరిస్థితి. అలా ఉంటే నేను దాదాపు పవన్ కళ్యాణ్ గారు గ్రామ మినిస్టర్ అయిన తర్వాత దాదాపు 1,200 కోట్లు కొత్తగా గ్రాంట్ నిధులు ఇచ్చారండి. సీఎం గారు గ్రామ పంచాయతీలు 12,000 కోట్ల నిధులు ఇచ్చారండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది కదా, దానిపై మీ స్పందన ఏంటి? ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చంద్రబాబు గవర్నమెంట్ ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసేసారండి. దానికి చాలా చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.